హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ పెంపు మళ్ళీ 3 ఏళ్లు జూన్ 2 నుండి అమలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచబోతున్నారు అనేటటువంటి వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. పైకి ఇది కేవలం ఒక పరిపాలనాపరమైన మార్పులా అనిపించినప్పటికీ, దీని లోతుల్లోకి వెళ్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు మరియు రాజకీయ వ్యూహాలతో కూడిన ఒక పెద్ద కథే కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారంగా ప్రభుత్వం ఈ విషయం పైన సూత్రప్రాయంగా అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. విధానపరంగా దీనికి ఆమోదం లభించిన అధికారిక ఉత్తర్వులు జీవో ఇంకా వెలువడలేదు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని సచివాలయ వర్గాల్లో గట్టిగా మాటలు వినిపిస్తున్న మాట. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న తక్షణ కారణం ఏమిటంటే రాష్ట్ర ఖజానాలో నెలకొన్నటువంటి తీవ్రమైన నిధుల కొరత, ప్రస్తుతం రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యుటేషన్ వంటి ప్రయోజనాల బకాయిలు సుమారు 10,000 కోట్ల రూపాయలకు పైగా పేరుకుపోయాయి. ఒక్కో ఉద్యోగికి వారి సర్వీస్‌ను బట్టి 30 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం ప్రస్తుతం లేదు. అందుకే ఉద్యోగుల వయస్సును మరో 3 ఏళ్లు పెంచడం ద్వారా ఈ 10,000 కోట్ల భారాన్ని ప్రస్తుతం వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఒక రకమైన ఆర్థిక గండం నుంచి తప్పించుకునే తాత్కాలిక ప్రయత్నం మాత్రమే. ఇలాంటి నిర్ణయం తెలంగాణలో కొత్తేమీ కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2021లో రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచి అప్పటి ఆర్థిక భారాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీదికి నెట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే ఆహ్, ప్లే ప్లేబుక్‌ను అనుసరిస్తూ సమస్యను పరిష్కరించకుండా 28 నుండి 29 వరకు, అంటే తదుపరి ఎన్నికల వరకు వాయిదా వేయాలనైతే చూస్తోంది. కానీ ఈ తాత్కాలిక ఉపశమనం కోసం రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ కొత్త నియామకాలు చేపట్టాలంటే ఖాళీలు ఉండాలి. రిటైర్మెంట్లు ఆగితే కొత్త పోస్టులు రావు. తద్వారా టీజీపీఎస్సీ ద్వారా వచ్చే జాబ్ క్యాలెండర్ మరియు నోటిఫికేషన్లు అటకెక్కే ప్రమాదం ఉంది. ఇది యువత ఆశలపై నీళ్లు చల్లడమే అవుతుంది. మరోవైపు వ్యవస్థలో ఉన్న లోపాలు మరియు వైరుధ్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇటీవల ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో ఉద్యోగుల డేటాను ఆధార్‌తో అనుసంధానం చేసినప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది. రాష్ట్రంలో సుమారు 37,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పేదల కోసం ఉద్దేశించినటువంటి తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్లు అక్రమంగా నిలిచిపోతున్నట్లు తేలింది. ప్రభుత్వం ఒకవైపు రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వటానికి నిధులు లేవని చెప్తూనే, మరోవైపు ఇలాంటి అక్రమ లీకేజీలను అరికట్టడంలో మరియు ఆ 37,000 మందికి వీరిపైన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తోంది. మొత్తంగా చూస్తే ఈ రిటైర్మెంట్ వయసు పెంపనేది కేవలం ఆర్థిక నిర్వహణ మాత్రమే కాదు. ఇది ఒక రకమైన నైతిక దివాలాలాగా ఉద్యోగులు అభివర్ణిస్తున్నారు. ఒక తరం ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికి రాబోయే తరం భవిష్యత్తును తాకట్టు పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నే ఉదయిస్తోంది. వ్యవస్థలోని మోసాలను, అక్రమ పథకాలను అరికట్టి నిధులు పొదుపు చేయవలసింది పోయి యువత ఆశలను బలిపెట్టే ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్యను భవిష్యత్తులోకి నెట్టివేయటం వల్ల సంక్షోభం తీరదు సరికదా, అది మరింత జటిలమవుతుందని ఆర్థిక నిపుణులైతే హెచ్చరిస్తూ ఉన్నారు.